అనుకుంటున్నానండి. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నేను భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో జన్మించిన దాన్నను. మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు ఘటాలు మోస్తారు తెలుసా అండి. అయితే వారు అటువంటి విగ్రహారాధన అనమాట మా ఇంట్లో. అయితే కుటుంబంలో నేనే పెద్దదాన్ని. కుటుంబం అంతట్లో మా నాన్నగారికి నలుగురు అక్క చెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ములు, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు. వాళ్ళు అక్కలకి మ్యారేజ్ అయిపోయినా పిల్లలు పుట్టలేదు. నేను పుట్టిన తర్వాత వాళ్ళ అక్కలకి పిల్లలు పుట్టారు. అందుకని నన్ను బహు గారంగా, ఎంత గారంగా అంటే తినుము తాగుము సుఖించుము అన్నట్టుగా నన్ను పెంచారనమాట. మా మేనత్తలు ఏంటి అందరూ కూడా నన్ను, ఇంటికి పెద్దదాన్ని కాబట్టి అంత గారాభంగా నన్ను పెంచారు, చూశారు. అయిపోయింది, నాకు మ్యారేజ్ చేశారు. 10th అయింది, 10thలో మ్యారేజ్ చేశారు. చేసేసిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉండేదనమాట. తను క్రిస్టియన్. వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయితే నన్ను తీసుకొని వెళ్తే నా చెవులో ఒక పాటే పాడేది. ఏం పాట అంటే, యేసురాజుగా వచ్చుచున్నాడు అనేసి పాట పాడేదనమాట. త్వరగా వచ్చేస్తున్నాడు, తీసుకొని వెళ్ళిపోతాడు, మనల్ని నువ్వు నా దగ్గరికి వచ్చే మా దగ్గరికి వచ్చి అంటే, మా నాన్నగారు తనతో కూడితే భయంకరమైన తిట్లు తిట్టేవారు. అయితే నేను మాత్రం తనతో ఉండేదాన్ని. మ్యారేజ్ అయిపోయాక తను విడిచిపెట్టేశాను, నా పని నాదే. పెద్ద పాప పుట్టింది, తర్వాత రెండో పాప పుట్టిందండి. రెండో పాప పుట్టిన సంవత్సరంకి, అప్పటికి నాకు 19 సంవత్సరాలు. భయంకరమైన వ్యాధి, ఏటో తెలీదు. అప్పటి వరకు ఎంత హ్యాపీగా ఉండేదన్నో, 19 సంవత్సరాలకి చిన్న పాపకు సంవత్సరం, భయంకరమైన వ్యాధి అనమాట. అది ఏంటో నాకు తెలీదు. ఎన్ని హాస్పిటల్ అంటే, కేజీహెచ్ డౌన్లోని కోటిలింగం హాస్పిటల్ డాక్టర్ అని ఒకరు ఉండేవారు. ఆయనకి ఫీజు 100 రూపీస్ అప్పట్లో, 96, 95. ఆ సమయంలో ఇంకా డబ్బంతా అయిపోయింది. 37,000 రూపాయలు ఖర్చు అయిపోయి, 37,000 అంటే ఇప్పుడు 3 లక్షలే ఇప్పుడు డబ్బులంటే. ఖర్చు అయిపోయింది, డబ్బంతా అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది మా దగ్గర. ఏం లేదు, ఇంకా ఏం చేయాలో తెలీదు. ఇంకా కేజీహెచ్కి వెళ్దామని చెప్పారు మా అమ్మగారు. నేను రానమ్మా, నాకు ఓపిక లేదు, చనిపోతే ఇలా చనిపోతాను కానీ నేను రానని చెప్పాను. అయితే నాకు ఒక ఆంటీ తెలుసు, ఆవిడ నాకు బాగోలేదని చూడడానికి వచ్చి ఒకటే చెప్పింది, అమ్మా యేసయ్య గొప్ప దేవుడు కదా, ఒక్కసారి నువ్వు యేసయ్యని పిలువు, నిన్ను రక్షిస్తారేమో అని చెప్పింది. అదేట ఆంటీ అలా అంటారు, నా దేవుళ్ళు నాకు ఉన్నారు కదా, మళ్ళీ అతను నాకెందుకు అని ఆంటీతో చెప్పాను. ఆంటీ వెళ్ళిపోయారు. ఆ రోజు శుక్రవారం, ఎందుకో నాకు తెలీదు, నిజమే కదా ఆమె మంచే చెప్పింది కదా, చెడు చెప్పలేదు కదా నాకు అని చెప్పి తిన్నంగా పడుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన అంటే ప్రార్థన అంటే నాకు తెలీదు, మామూలుగా అనుకుంటున్నాను, నిజమైన దేవుడు నీవైతే నా 2 బిడ్డలకి తల్లిగా నన్ను ఉంచాలి, నేను నిన్ను నమ్ముకుంటానని ఒక్క మాట చెప్పానమాట. చెప్పి కళ్ళు మూసుకొని పడుకున్నానండి. ఆ మాట చెప్పాను, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనిపించాలి అని చెప్పి ఇలా కళ్ళు మూసుకొని పడుకున్నాను. పడుకున్నప్పుడు ఒక తెల్లని ఆకారం అనమాట, ఆ చేతిలోంచి నాకు ఒక వెలుగు వచ్చినట్లు అనిపిస్తుంది. వెంటనే లెగిసి ఇలా చూసేసరికి వెలుగు కనిపించలేదు. సరే ఏంటో అనేసి అనుకున్న తర్వాత శుక్రవారం ఆ కళ అయిపోయింది. శనివారం మా అమ్మగారు అంటున్నారు, అమ్మ హాస్పిటల్కి వెళ్దామా అనేసి. వెళ్దాం. అప్పటి వరకు కేజీహెచ్ అంటే నాకు భయం, అంటే డాక్టర్ చెప్పారన్నమాట కేజీహెచ్కి తీసుకెళ్ళమని. కేజీహెచ్ అంటే నాకు భయం. వెళ్దామమ్మా అని చెప్పాను. వెళ్ళాను. డాక్టర్ చూశారు, ఈ అమ్మాయి ఇక్కడ అడ్మిట్ అయిపోవాలి, ఈ అమ్మాయి పరిస్థితి చాలా బాగాలేదు, సీరియస్గా ఉంది, అడ్మిట్ అయిపోవాలి. వెంటనే మా అమ్మగారిని అక్కడ వదిలేసి నేను అసలు ఈ హాస్పిటల్లో ఉండనని పరిగెత్తుకొని మెట్లు దిగి వచ్చేస్తూ ఉంటే ఒక బలమైన చెయ్యి నా భుజం మీద వెనక నుంచి ఇలా పట్టుకున్నానమాట. పట్టుకొని, నా కుమార్తె ఉండమంటున్నాను కదా ఉండు అంటున్నారు. చాలా మెల్లని స్వరం అనమాట. వెంటనే ఇలా చూశాను, ఎవ్వరు కనిపించలేదు. అయితే ఎవరో నాతో చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు కావాలనుకొని పరిగెత్తి వెళ్ళి చూశాను, ఎవరు కనిపించట్లేదు. అయితే యేసయ్య నాతో మాట్లాడారని మళ్ళీ వెళ్ళి మా అమ్మతో అక్కడ డాక్టర్తో చెప్తున్నాను, డాక్టర్ నేను ఉంటానంటే నీకేం పిచ్చి పట్టిందా, ఇప్పుడే కదా ఉంటున్నానో, కేసీట్ సింపేసాను, వెళ్ళిపో అన్నారు. మా అమ్మగారు బతిమలాడారు. ఉన్నాను, జాయిన్ అయిపోయాను.
అంతే. అంతే ట్రైనింగ్ డాక్టర్లు వస్తున్నారు. నా బ్లడ్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందో నాకు తెలీదు. మా అమ్మేమో అయ్యో! మంచి పిల్లని తీసుకొచ్చాను. ఇంట్లో ఉన్న ఒక 3 నెలలైనా బతుకుని ఇక్కడ నెలలోనే చచ్చిపోయేలాగా ఉందని మా అమ్మగారు బాధపడుతున్నారు అప్పటికే. నాకు చాలా సీరియస్ అయిపోయింది. ఆ రోజు సీరియస్ అయిపోయింది. 4 అవుతుంది. 4 అవుతుంటే కళ్ళు ఇలా తెరిచి చూస్తున్నానమాట. చూసేటప్పుడు ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఒక పాస్టర్ గారు నా పక్క నుంచి వెళ్ళిపోతుంటే మా అమ్మకి పిలిచాను. అమ్మ అతన్ని పిలువు, నాకు ప్రార్థన చేస్తారంటే మా అమ్మ నాకు ఒకసారి ఎర్రగా ఇలా చూసింది. ఎంత పసుపు రాసుకొని ఎంత బొట్టు పెట్టుకుంది మా అమ్మ. ఒక్కసారి ఎర్రగా చూసి నీకేం పిచ్చి పట్టింది ఏంటి అని చెప్పి తిట్టి నీకోసం వెళ్తానని చెప్పి మళ్ళీ మా అమ్మగారు వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చి నాకు ప్రేయర్ చేయించారు. చేయించాక అతను వెళ్ళిపోయారు. మళ్ళా కళ్ళు మూసుకున్నాను. ముందు ఏ దర్శనం అయితే వచ్చిందో అదే దర్శనం నాకు మళ్ళీ దేవుడు నాకు చూపించారనమాట. మా అమ్మగారిని పిలుస్తున్నాను, అమ్మ దేవుడు కనబడుతున్నారంటే బాబోయ్ నీకు పిచ్చి వచ్చింది తల్లో, నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు అనమాట. పక్కకి వెళ్ళిపోయారు. నిజంగా ఆ దేవుడు ఆ విధంగా నాకు కనపడి ఆ రోజు నన్ను ముట్టి స్వస్థపరిచి నా వెముకలన్నీ తినేసింది అనమాట. ఆ బ్లడ్ టెస్ట్లో అట్లు అన్నీ తేలింది ఏంటంటే అంత డబ్బు అయిపోయిన తర్వాత లాస్ట్కి నాకు టీబీ అని చెప్పారనమాట. టీబీ అని చెప్పి ఇక్కడ ఉంచొద్దు, టీబీ హాస్పిటల్ పట్టుకొని వెళ్ళిపోండి. టీబీ హాస్పిటల్ పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ చూసి ఇక్కడే ఉండాలి, ఒక 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను అస్సలు ఇక్కడ ఉండనండి, నాకు ఏదో మెడిసిన్ రాసి ఇచ్చేయండి వెళ్ళిపోతాను అంతే అని చెప్పేశాను. చెప్పేసిన తర్వాత 7,000 నెలకి అప్పుల్లో 7,000 రూపాయల మెడిసిన్. మేమైతే నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి మేము ఒక్క మెడిసిన్ కూడా నీకు ఇవ్వము అన్నారు. సరే వద్దు మేము కొనుక్కుంటామని చెప్పి మెడిసిన్ రాయించుకొని ఇంటికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయాక నాకు తెలీదు భక్తి అంటే నాకు తెలీదు. అన్యుల్లో ఉండేటప్పుడు నేను ఏ భక్తి అయితే చేశానో ఒక గదిలో ప్రార్థన చెయ్యాలని నాకేం తెలీదు. ఆ గదిలోకి వెళ్ళిపోయి కన్నీరు కార్చుకొని ప్రార్థన చేసేదానండి. ప్రభువా నన్ను ముట్టు, నా బిడ్డలకి తల్లిగా ఉంచు, ఆ 2 మాటలే ప్రార్థన చేసేదాన్ని. యేసయ్య అలా దిగొచ్చేసేవారండి. నాతో అలా మాట్లాడుతూ ఉండేవారు, నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. మా అమ్మ అనుకుండేది దీనికి పిచ్చి వచ్చింది, పోలే ఎలాగో చచ్చిపోద్ది కదా ఎలాగో ఉంది అని మా అమ్మ నన్ను ఇంకా పట్టించుకోవడం మానేసింది. అలా దేవుడు నేను అలా మాట్లాడుకునేవారు. నెల రోజుల తర్వాత చెకప్కి వెళ్తే ఏ వ్యాధి లేదని చెప్పాను. ఆ డాక్టరు ఆశ్చర్యపోయారనమాట. ఏం చేసావమ్మా, 7,000 రూపాయల మెడిసిన్తో నీకు బాగా అయిపోయిందన్న. లేదండి నా యేసే బాగు చేశారని. ఆ విధంగా దేవుడితో అలా గడుపుతూ దేవుడిలో ఉంటూ ఇంకా ఎవరిని పట్టించుకునేదాన్ని కాదండి. అప్పటికి నాకు 20 సంవత్సరాలు. కనీసం ఎవరితో టీవీ చూసేదాన్ని కాదు, నాకు ఎవ్వరు చెప్పలేదు. కానీ అంత భక్తి చేసేదాన్ని, దేవుని సన్నిధి అనుభవించేదాన్ని, బిడ్డలను కూడా ఆ రీతిగా నేను నడిపించుకునేదాన్ని. అయితే అలా జరుగుతూ ఉండగా మా హస్బెండ్ ఒప్పుకోలేదు. నువ్వు పూజలు చేసేదానివి యేసయ్యలోకి ఎందుకు వెళ్తావు అంటే దొంగచాటుగా ప్రేయర్ చేసుకునేదాన్ని, చెప్పేదాన్ని కాదు, దొంగచాటుగానే చర్చికి కూడా వెళ్ళిపోయేదాన్ని. అయితే ఇక్కడ ఉంటే నీకు ఎలా కాదు, నువ్వు చర్చికి తిరుగుతున్నావు అని చెప్పేసి మా ఫ్యామిలీలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత పండగలకి మూలన పెట్టడం ఇలా అవన్నీ కూడా నా చేతే చేయించేవారు. నేను అయినా యేసు రక్తం చెప్పుకుంటూ అవి చేసేదాన్ని. ఇంకా వాళ్ళు బలం ఎక్కువైపోయింది, నేను ఒక్కదాన్నే బలం తక్కువైపోయింది. పూర్తిగా మళ్ళీ అన్యుల్లో కలిసిపోయాను. ఆరోగ్యం వచ్చింది, బాగా అయిపోయాను, అంతా బాగుంది. ఇంక వాళ్ళు నన్ను సపరేట్ చేస్తున్నారని అన్యుల్లో కలిసిపోయిన తర్వాత పండగ వచ్చింది, పెద్ద పండగ. ఆ రోజు అందరం బాగా తయారయ్యి ఉన్నాము, ఎక్కడికో వెళ్దామని. ఒక అన్యురాలు వచ్చి నాతోటి ఏమంటుందంటే నీకు ఇప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయి అంది. ఇప్పటి నుంచి నీకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పింది అనమాట. నాకేం అర్థం కావట్లేదు, ఏంటి వీడు ఎలా మాట్లాడుతుంది అనుకున్నాను. నిజమేనండి. ఆ తర్వాత నుంచి భయంకరమైన శోధన. ఆ శోధన నా మేలు కొరకే. ఎంత భయంకర శోధన అంటే చాలా భయంకరమైన శోధన. అటువంటి శోధనలో దేవుడు కాళ్ళు పట్టుకొని దేవుడు నాకు విజయం ఇచ్చారు, దేవుడి వైపు త్రిప్పుకున్నారు. అయితే నా భర్త మంచి కాంట్రాక్ట్ చేసేవారండి. ఆ కాంట్రాక్ట్ అంతా పోయింది. 6 లక్షల రూపాయలు కట్టారు. మొత్తం అంతా కాంట్రాక్ట్ పోయింది, అన్నీ పోయాయి. అతను చేయలేని నేరానికి జైలుకి వెళ్ళారనమాట. వెళ్తే నేను ఒకటే ప్రేయర్ చేసేదాన్ని, ప్రభువా ఏంటి మళ్ళీ బెయిల్ మీద వచ్చారు,
కోర్టు వాయిదా వేసారు. వేసిన తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళాక లాయర్ ఒకటే చెప్పారు, ఏమనంటే ఈ కేసు ఈ నెల లాయర్ని మేము పెట్టుకోలేదు, వచ్చే నెల లాయరు వస్తారని చెప్పండి అని చెప్పేశానమాట. నేను ఒకటే పట్టుబట్టానండి. నవంబర్ 14వ తారీఖుని వాయిదా, మళ్ళా డిసెంబర్ 14ని వాయిదా అని చెప్పారు. ఆ నెల రోజులు కూడా దేవుని సన్నిధిలో అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు. నేను ఒక్కటే అన్నాను, ప్రభువా నువ్వు గొప్ప దేవుడి, నన్ను క్షమించు, నేను చేసిన తప్పిదానికి నన్ను క్షమించు. నా భర్తకి ఆ కేసు మొత్తానికి అసలు ఉండకూడదు, ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే విత్డ్రా చేసుకోవాలని కన్నీరు కార్చి ప్రార్థన చేశానండి. నిజంగా అది అసలు జరగదు. లాయర్ కూడా అన్నారు చాలా క్రిటికల్గా ఉందమ్మా అని. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే వచ్చి 16 మళ్ళీ ఆ కేసు డేట్ వచ్చే లోపల వాళ్ళే విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయారు. వెంటనే ఆ నెలలోని నాకు దర్శనం వచ్చింది, బాప్తిసం తీసేసుకున్నాను. బాప్తిసం తీసుకున్నాక మరలా ఒక ఆవిడ అంటుంది, అమ్మా బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నావు, ఇప్పటికే బోల్డ్ కష్టాలు ఉన్నాయి, ఇంకా కష్టాలు ఉంటాయమ్మా నీకనంటే దేన్నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి బాప్తిసం తీసుకున్నానండి. ఆ రీతిగా అలాగ ఉంటుండగా ఆయన కాంటాక్ట్ పోయింది, అన్నీ పోయాయి. అప్పటికి నాకు 14 తులాలు బంగారం ఉండేది. ఆ బంగారం అంతా కూడా అమ్మేశారనమాట. నా దగ్గర ఇంకేమీ లేదు, తినడానికి కూడా ఏమీ లేదు. ఆయన పనికి వెళ్ళేవారు కాదు, మంచి స్థితిలో ఉండి ఎక్కడికి పనికి వెళ్ళాలని ఇంట్లోనే ఉండిపోయేవారు. ఇంకా అలాగా ఉంటే నేనే వెళ్తానని చెప్పేసి నేను ఒక 2 months జాబ్కి వెళ్ళాను. అది చూసి ఆయన అతనికి ఇష్టం లేక నైట్ టైం ఆటో వేసేవారనమాట. ఎవరికి తెలియకోకుండా నైట్ టైం ఆటో వేసి ఆ విధంగా పోషింపబడేవారివి. అయితే నేను ఇంకా బలంగా ఒకటే చేశానమాట, దేవా నీ సన్నిధిలో నేను ఉంటాను, అంతే, నువ్వేం చేసుకుంటావో నాకు తెలీదు అని చెప్పి దేవుని సన్నిధిలో ఆ రీతిగా నేను ప్రతిరోజు నేను ఒక డ్యూటీకి వెళ్ళినట్టుగా 10 గంటలకు చర్చికి వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ 3 గంటలకు వచ్చేదాన్నండి ఇంటికి. అలా చేస్తూ ఉండేదాన్ని. భయంకరమైన అప్పులు, ఎన్ని అప్పులు అంటే కరెంట్ ఫీజు పట్టుకెళ్ళిపోయాడు, కరెంట్ లేదు, అద్దె కట్టాలి 450 రూపాయలు అద్దె. ఆ అద్దె కట్టడానికి కూడా అద్దె డబ్బులు లేవు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న మాకు ఆ అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. 2 ఆడపిల్లలు చదివించాలి. రోజుకి సోమ మంగళ బుధ లక్ష్మి శుక్ర ఫైనాన్స్లు, అన్ని ఫైనాన్స్లు అనమాట. అలా ఉన్నప్పుడు ఇతను ఏం చేసేవారు, కరెక్ట్గా వాళ్ళు వస్తారన్న టైంకి ఎస్కేప్ అయిపోయేవారు. అయిపోతే నేను ఒక్కటే ప్రార్థన చేసేదాన్ని, వాళ్ళు అరుస్తారేమో, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారేమో, ఈలేటి ఎంత బాగా ఉన్నవాళ్ళు ఎంతమంది అప్పులు వస్తున్నారేటో అంటారేటో భయం వేసి లోపలికి వెళ్ళి ఒకటే ప్రేయర్ చేసేదాన్ని. ఏమనంటే, ప్రభువా ధాన్యాల్ని సింహాలను గృహలో వేసినప్పుడు సింహాల నోళ్ళు మూయించినట్టుగా వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్నేమీ అనకూడదు ప్రభా, వారు నోర్లు మూయించి ప్రభా అని ప్రార్థన చేసేదానండి. వాళ్ళు వచ్చేవారు, ఏమ్మా అనేవారు, వెళ్ళిపోయేవారు, ఏమీ అనేవారు కాదు. నిజంగానండి అదే రీతిగా నా శ్రమలు అన్నీ కాదు, ఆ రీతిగా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేశారు. ఆయన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు విపరీతమైన తాగడం, చర్చికి వెళ్తే తిరిగి వచ్చేసరికి నన్ను కొట్టడం. అప్పటికే నేను సమర్పించుకొని సండే స్కూల్ చేసేదాన్ని. ఆదివారం 8 గంటలకల్లా నేను సండే స్కూల్ పరిచర్యకి వెళ్ళాలి. ఏదో ఇంత కూర పట్టుకొని వచ్చి వారు వండాలని ఆ టైంకి నాకు చాలా కష్టంగా ఉండేది. కానీ మనసుంటే మార్గాలు బోల్డ్ అంటారు కదా, అలాగా గబా పని చేసేసుకొని సండే స్కూల్ పరిచర్యకి వెళ్ళిపోయేదాన్ని. దేవుడు ఆ రీతిగా నా జీవితంలో గొప్ప అద్భుతాలు చేశారనమాట. పెద్ద పాప 8th క్లాసు, చిన్న పాప 6th క్లాస్ చదువుతున్నారు. అయితే నేను రోజు దేవుడి సన్నిధికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఒక వివాహం జరుగుతుంది అక్కడ. ఆ వివాహం జరిగినప్పుడు ఆ వివాహంలో వారు అనేకమైన సామాన్లు అక్కడ పెట్టారనమాట. ఆడపిల్ల సారి పెట్టారనమాట. అక్కడ పెట్టినప్పుడు చూసి నేను అనుకున్నాను, ఏంటి నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, నేను కూడా ఇలా చెయ్యాలా, అమ్మో నా దగ్గర వాళ్ళకి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టడానికి డబ్బులు లేవు, అటువంటిది ఎంత సారి పెట్టాలా బాబోయ్ అనుకొని చర్చి ప్రేయర్ చేసుకొని వచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఆ దారిలో పెద్ద చింత చెట్టు ఒకటి కనబడుతుంది. దేవుడు చెప్తున్నారు, ఆ చెట్టును చూడు అన్నారు. ఏంటి చెట్టును చూడమంటున్నారని చెట్టు చూస్తే చెట్టుకి ఆకులు కనబడలేదు, కానీ కాయలు మాత్రం ఏలబడినట్టు కనబడుతున్నాయి. ఆ చెట్టు ఎవరేసారని అడిగారు. ఎవరేస్తారు ప్రభు, మామూలుగా పుట్టింది, నీరు ఎవరేసారు, నారు ఎవరేసారు అన్నీ అడుగుతున్నారు నన్ను. నాకు అవేం తెలియదు ప్రభా అంటే, అవన్నీ కలుగు చేసిన వాడిని నేనే, నీ కుటుంబాన్ని నేను
ఆ రీతిగా ఉంచుతానని అన్నారండి. ఒకే ఆ మాట, ఆ వాగ్దానం ఇచ్చారు. నిజంగా నేను ఎప్పుడు కూడా డబ్బుల విషయంలో కూడా, ఏ విషయంలో కూడా నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. దేవుడే చూసుకుంటారు. అంత బలమైన విశ్వాసంతో నేను ఉండేదాన్ని. ఒకరోజు మా అమ్మ మా ఇంటికి వచ్చింది. వచ్చి, ఏంటే దేవుడు 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 అంటావు, నీకు ఏదో పనికెళ్ళి డబ్బులు సంపాదించుకోకుండా దేవుడేమైనా నీకు తిండి పెడతాడా అని తిట్టింది మా అమ్మ. తిడితే నేను ఒక్కటే అన్నాను, అమ్మ నేను దగ్గరికి వచ్చి అడుక్కోలేదు కదమ్మా, మా దేవుడినే చూసుకుంటాడు, నిన్నేమి నేను అడగలేదు, నువ్వు నన్నేమి అనొద్దు, నీకు ఇష్టమైతే మా ఇంటికి రా, లేకపోతే మానే అన్నాను. అంతే, మా అమ్మ వెళ్ళిపోయింది. నువ్వింక మారం అనుకొని మా అమ్మగారు వెళ్ళిపోయారు. అలా నా జీవితం అలా జరుగుతూ ఉంటే ఏ రోజు కూడా కొదువ అనేది లేకుండా దేవుడు ఏ రోజుకి కావాలో ఆ రోజుకి సమస్తాన్ని అనుగ్రహిస్తూ ఉండేవారండి. అయితే ఇది పెద్దవాళ్ళకి, యవ్వన పిల్లలు ఉన్నారు కాబట్టి నేను సాక్ష్యం చెప్తే ఒక రోజు అంతా అయిపోద్ది. ఈ సాక్ష్యం పెద్దవాళ్ళకి అయిపోయింది. యవ్వన పిల్లలు ఉన్నారు కాబట్టి యవ్వన పిల్లలకి సాక్ష్యం చెప్తున్నానండి. మా చిన్న పాప తను ఏంటంటే తన అంగవైకల్యంతో పుట్టిందనమాట. తన నెక్ ఎలా ఉండేదంటే, అంగవైకల్యంతో పుట్టింది. పుట్టిన తర్వాత భక్తి చేయడం విషయంలో చాలా అనమాట. దేవుడు ఇల్లు తప్ప తనకేం తెలీదు. చదువు కూడా అంతగా చదివేవారు కాదు. ఎప్పుడు ప్రేయరు అంతే. అయితే 6th క్లాస్లోని దేవుని ఆత్మ మా పెద్ద పాప ద్వారా మాట్లాడుతున్నారనమాట. నా చిన్న కుమార్తె నిన్ను నేను స్వస్థపరిచానని. ఎప్పుడు మాట్లాడారండి? ఆ పాప 6th క్లాస్ చదువుతున్నప్పుడు మాట్లాడారు దేవుడు. అయితే నేనేమనుకునేదాన్ని అంటే, ముట్టి స్వస్థపరుస్తారంటే నాకున్న విశ్వాసం వలన నేను స్తుతి ఆరాధనలోనూ ఏ సేవకులు వచ్చినప్పుడో ముడితే స్వస్థపరచబడుతుందేమో అని అనుకునేదాన్ని. 10th అయిపోయింది, అలాగే ఇంటర్ అయిపోయింది, నర్సింగ్లో జాయిన్ అయిందనమాట. నర్సింగ్ 3 years అయిపోయింది, ఇంకా 6 నెలలు ఇంకా ట్రైనింగ్ ఉంది. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించారనమాట. ఎలా అంటే, నేను ఒక రోడ్డు నుంచి వెళ్తున్నాను, ఇటు అటు ఒక సైడు చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. బిల్డింగ్స్ ఉన్నాయి, వైట్ పెయింట్ వేస్తున్నది. నేను వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత గ్లాస్ డోర్ ఇలా తీసిన తర్వాత కర్లింగ్ హెయిర్తో ఒక డాక్టర్ వైట్ కోట్ వేసుకొని సెటెస్కోప్ పెట్టుకొని నా ముందుకు వస్తున్నారనమాట. వస్తూ ఉంటే నా పక్కన దైవజనులు ఉన్నారు. పాస్టర్ గారితో చెప్తున్నాను, పాస్టర్ గారు, ఇతను ఒక పెద్ద పాస్టర్ గారు, కాళ్ళు అతికేస్తారు, చేతులు అతికేస్తారు అనేసి అతనితో చెప్తున్నాను. అవన్నీ కూడా నాకు ఎక్స్రేలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సర్జరీ రూమ్ అంతా కూడా నాకు కనిపిస్తూ ఉంది. దర్శనం అయిపోయింది. ఆ లక్షవారం దర్శనం వచ్చింది. శుక్రవారం మా పాప ఫోన్ చేసింది, మమ్మీ అర్జెంటుగా మా డాక్టర్ రమ్మంటున్నారని. ఎందుకో అన్నాను. అంటే ఇలాగ నా మెడ కోసం మాట్లాడతానంటే అవన్నీ ఉత్తిదే, అవేం అక్కర్లేదులే, దేవుడే చూసుకుంటాడు అనేసి అన్నాను అనమాట. అనేసి ఊరుకుండిపోయాను. లేదు మమ్మీ అర్జెంటుగా రమ్మంటున్నారు, రావచ్చు కదా అనేసి. సరేలే వస్తాను, ఎక్కడికి రావాలి అని అంటే, కేజెచ్కి రా మమ్మీ, కేజెచ్ దగ్గర మార్చి వరకే కదా నీకు తెలుసు, అక్కడి నుంచి నీకు తెలియదు కదా, నేను ఎదురుగుంటా, నువ్వు నాకు ఫోన్ చేయి, నేను ఎదురుగా వస్తానని చెప్పానమాట. మార్చి వరకు నాకు తెలుసు, మార్చి వెళ్ళాను. కొంచెం పైన సూపర్ స్పెషాలిటీ ఉందంట, అది నాకు తెలీదు. అయితే నడుచుకొని వెళ్తూ ఉంటే ముందు రోజు ఏ దర్శనం అయితే వచ్చిందో అదే బిల్డింగ్స్ అండి. ఇక్కడికి నేను నిన్న మొన్న వచ్చినట్లున్నాను అని అనుకుంటున్నాను. అదే బిల్డింగ్స్ వెళ్తూ ఉంటుండగా మా పాప నాకు ఎదురొచ్చిన తర్వాత ఏ డాక్టర్ అయితే నాకు చూపించారో అదే డాక్టరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా గ్లాస్ డోర్ తీసుకొని ఇలా వచ్చారండి. వచ్చిన తర్వాత మా పాప పిలిచి, సార్ ఇగో మమ్మీ వచ్చారు అనేసి చెప్పింది. ఆయన నా ముఖం వైపు కూడా చూడకుండా వెనక్కి ఇలా చిటికేశారు. 5 ట్రైనింగ్ డాక్టర్లు వచ్చారు. రేపు ఈ అమ్మాయికి ఆపరేషన్ పెట్టేయండి అన్నారు. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి, అసలు టైం కూడా ఇవ్వలేదు, పాప సెలవులు పెట్టుకోవాలి, వెంటనే ఆపరేషన్ చేసేయమంటున్నారు అనేసి అనుకున్నాను. శుక్రవారం అది జరిగింది. అడ్మిట్ అయిపోయినట్లే అన్నీ రాసేసారు. అప్పటికప్పుడికే రాసేసి జాయిన్ చేసుకున్నారు. నేను ఒకటే అన్నాను, సార్ మాకు మేమేం తీసుకురాలేదు కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి మేము వస్తాము అవన్నీని
అంటే అమ్మో సార్ పెద్ద సార్ చెప్పారు మీరు జాయిన్ అయిపోయినట్టే, మళ్ళీ మీకేం జరిగినా సరే మేమే రెస్పాన్సిబిలిటీ అవ్వాలి అని అంటే, లేదు సార్ ఆదివారం మేము ప్రేయర్కి వెళ్ళి వచ్చి సోమవారం జాయిన్ అయిపోతామంటే, అమ్మమ్మ అలాగవ్వదు, ఆదివారం సాయంత్రం 7 గంటలకల్లా మీరు ఇక్కడ ఉండాలి అన్నారు. సరే అని తీసుకొచ్చి చర్చిలో ప్రేయర్ చేయించి మళ్ళీ ఆదివారం 7 గంటలకల్లా జాయిన్ అయ్యామండి. మంగళవారం ఆపరేషన్ చేస్తానన్నారు. మళ్ళీ ఏమనుకున్నారో సోమవారం చేశారు కానీ డాక్టర్స్ అందరూ మాట్లాడుకునేది ఏంటంటే, ఆ అమ్మాయి నెక్ ఇలా ఉంటుందన్నమాట, ఇది ఇలా తిరగదు. అయితే ఇక్కడ శరీరాన్ని కట్ చేసి ఇక్కడ వేసి ఈ నరాలన్నీ సెట్ చేయాలని అనుకున్నారు. నేను అనుకున్నాను ఏంటి పాప ఇప్పుడే ఇలా ఉంటేనే బాగుంది, మళ్ళీ అవన్నీ చేస్తే ఇంకెలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. అయితే డాక్టర్ ఏం చెప్పారంటే, ముందు మేము డాక్టర్ని అడిగినప్పుడు ఆ అమ్మాయికి ఆపరేషన్ చేస్తే కన్నైనా వంకరగా ఉంటుంది, మూతైనా వంకర అయిపోతుంది అని చెప్పారు. అయ్యో బాగున్న అమ్మాయిని తీసుకొచ్చి ఆపరేషన్ చేయించుతున్నానేమో అని మరలా నా మనసులో అనేక తలంపులు పుట్టేవి. కానీ ఆ కార్యం దేవుడిది కాబట్టి అస్సలు ఏమీ చేయలేదండి. ఇక్కడ చిన్న ఘాట్ పెట్టారు, ఆపరేషన్ జరిగినట్లు కూడా తెలీదు. మళ్ళీ వెంటనే మంగళవారం డిశ్చార్జ్ ఇచ్చారు. నిజంగా అందరూ వీధిలోని ఆ ఊరు అందరూ కూడా అమ్మాయిని చూసిన వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వదు, ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండాలి, ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉండేవారు. అయితే నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే, ఆ అమ్మాయిని ప్రతి ఒక్కరు కూడా నిక్నేమ్ పెట్టి పిలిచేవారు అనమాట. ఒక తల్లిగా నాకు ఆ అమ్మాయిని నిక్నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటే నాకు చాలా బాధేసింది. ఏంటేసయ్యా నువ్వు స్వస్థపరుస్తానన్నావు కదా, వీళ్ళేంటి ఇలా నిక్నేమ్ పెట్టి పిలిస్తే నాకు ఎంత బాధగా ఉండేదంటే అంత బాధగా ఉండేదన్నమాట. కానీ దేవుడు వాగ్దానం చేసిన వారు ఎవరండి? ఆయన నమ్మదగిన వారు. కాబట్టి నిజంగా ఒక్క రూపాయి కూడా మాకు ఖర్చు అవ్వలేదండి. రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా ఆ అమ్మాయికి అంత చక్కగా దేవుడు జరిగించారు. అలా జరిగించిన తర్వాత ఆ అమ్మాయి నర్సింగ్లో ఉన్నప్పుడు తనకి హై ఫీవర్ అనమాట. హై ఫీవరు, దానికి తోడు మలేరియా, టైఫాయిడ్ అన్నీ కూడా ఒకసారి వచ్చాయి అనమాట. ఫైనల్ ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్. అయితే పాప ఎగ్జామ్కి వెళ్ళింది కానీ ఎగ్జామ్ హాల్లో తనతో పాటు 20 మంది ఉన్నారట. 20 మందిలో తను ఒక్కరిదే. బాగోకపోతే టీచర్తో చెప్పిందంట, టీచర్ నాకు వామిటింగ్ అయినట్లుంది అంటే వెళ్ళిరా అని చెప్పిందంట. ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకుని వచ్చి టేబుల్ మీద అలా పడిపోయిందంట, పేపర్ మీద అలా పడిపోయిందంట. తన ఎగ్జామ్లో పేపర్లో ఏమీ రాయలేదు. అయితే ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీచర్ అన్నారంట, అందరూ పాస్ అయ్యారు, ఒక అమ్మాయి మాత్రమే ఫెయిల్ అయిపోయిందని చెప్పారంట. రూమ్కి వచ్చి ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి మా పాప వైపు చూసారంట. అయితే చూస్తే తిన కూడా వాళ్ళు ఇలా చూసేసరికి నేనే కదా ఫెయిల్ అయిపోయాను, అందుకే వీళ్ళందరూ నాకు కాస్త చూస్తున్నారని ఒక గదిలోకి వెళ్ళి చాలా ఏడ్చేస్తుందంట. నేనే కదా ఎగ్జామ్ రాయలేదు, ఫెయిల్ అయిపోయాను అనేసి. అయితే వీళ్ళు ఫ్రెండ్స్ వెతుకుతున్నారంట, స్వాతి ఎక్కడుంది అని. వెళ్ళి చూసేసరికి ఏడుస్తూ ఉందంట. ఎందుకే ఏడుస్తున్నావు, నువ్వు పాస్ అయ్యావు, నీ పేరు పేపర్లో ఉంది, రా అంటే లేదు నన్ను మీరు ఊరుకోబెట్టడానికి మీరు అలా చెప్తున్నారంటే, లేదు ఇంకొక అమ్మాయి ఫెయిల్ అయిపోయింది, నువ్వు రా అని చెప్పేసి పేపర్లో చూస్తే తన పేరు ఉందంట. అయితే వీళ్ళందరికీ ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజు ఎగ్జామ్ రాయలేదు, వాళ్ళు చూశారు. కానీ మంచి మార్కులతో ఫస్ట్ ఇయర్ పాస్ అయింది. ఆ 20 మంది చూసిన వాళ్ళు 14 మందిని దేవుడు నమ్ముకున్నారు. ఆ అమ్మాయి సాక్ష్యాన్ని బట్టి 14 మంది ఒక్కసారే దేవుడిని నమ్ముకున్నారు. నిజంగా ఆ బిడ్డ జీవితంలో ఆ రీతిగా గొప్ప కార్యాలు ఇంక అన్నీ కాదండి, ప్రతిదీ కూడా చాలా నా జీవితంలో చెప్పాలంటే మరి సమయం లేదు కాబట్టి నేను వచ్చినప్పుడల్లా కొంచెంగా నా సాక్ష్యాన్ని చెప్తాను. ఆ రీతిగా ఆ అమ్మాయి విషయంలో అంత చక్కగా దేవుడు అంత గొప్ప అద్భుత కార్యం చేశారు. అయితే నాకు ఫీజు కట్టడానికి డబ్బులు లేదు. నేను 10th చదివించి మానిపించేద్దాం అనుకున్నాను. అమ్మ నేను చదువుతాను, వొకేషనల్ MPHW చదువుతానని చెప్పింది. చదివింది, అయిపోయింది. 2 years అయిపోయాక నేను 108లోనో లేకపోతే ఎక్కడో దగ్గర జాబ్ వస్తుంది మమ్మీ అన్నది. ఆ అమ్మాయి ప్రేయర్ ద్వారా దేవుడు ఒక దర్శనాన్ని చూపించారనమాట. ఆ అమ్మాయి కాలేజ్లో జాయిన్ అయినట్లు మరలా 3 జాయిన్ చేసినట్లు తనకి దర్శనం చూపించారంట, నర్సింగ్.
అయితే నాతో చెప్తే ఆ కాలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు మమ్మీ, ఆ కాలేజ్ అయితే నాకు చూపించారు అని చెప్తే, నువ్వు ప్రార్థన చేసుకో అమ్మ, దేవుడు చూపిస్తారు అని చెప్పాను. అయిపోయింది. ఒకరోజు తనేమో మా చెల్లితో షాపింగ్కి వెళ్ళిందనమాట. సిఎంఆర్ షాపింగ్కి వెళ్తే వాళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారంట. మా పాప అలా చూస్తుందంట. చూస్తుంటే ఒక పేపర్ కనపడిందంట తనకి. ఆ పేపర్ మీద తనకి ఏ కాలేజ్ అయితే దేవుడు చూపించారో ఆ కాలేజ్లో సీట్లు ఉన్నాయనేసి అక్కడ ఉన్నాయంట. గబగబా పేపర్ తీసి పిన్ని ఈ చూడు, ఈ కాలేజ్ ఎక్కడుందో ఈ కాలేజ్లోనే నేను జాయిన్ అయినట్లు నాకు దర్శనం చూపించారు అని అంటే, అయితే సరేదా నేను చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళి ఏఎంజీ నర్సింగ్ ఈనాడు దగ్గర ఆ కాలేజ్ ఉందండి, ఆ సంవత్సరమే పెట్టారంట పాప చదివినప్పుడే. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడితే, సీట్లు ఎన్నో లేవమ్మా, 3 సీట్లే ఉన్నాయి, మరి మీరు జాయిన్ అవుతానంటే కన్ఫర్మ్ చేస్తాము, మీరు ఫీజు ఇప్పుడు కట్టేయాలి, కనీసం ఒక 10,000 కట్టాలి అని చెప్పారంట. చెప్తే సరే అండి, ఇంటికెళ్ళి మమ్మీతో మాట్లాడి మీకు ఏదో ఒక చెప్తానని చెప్పాక ఇంటికి వచ్చాక మమ్మీ కాలేజ్కి ఒకసారి వెళ్ళి మాట్లాడదామంటే మరుసటి రోజు వెళ్ళి మాట్లాడిన తర్వాత 10,000 పే చేస్తాము, సీట్ కన్ఫర్మ్ చేయండి అని అంటే, సరే అదే ఫీజు ఎప్పుడు కడతారంటే ఆగస్టు 10 లోపల కట్టేస్తామండి అని చెప్పాక ఆ అమ్మాయికి సీట్ కన్ఫర్మ్ చేశారు. ఇంటికి వచ్చాక మరలా 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి, మాకు ఒత్తిడి అవుతుందండి, మీరు ఫీజు కడితేనే మీ అమ్మాయికి సీట్ ఇస్తాము, లేకపోతే సీట్ ఇవ్వము అని చెప్పారు. అప్పుడు రూపాయి కూడా నా దగ్గర లేదండి. లేకపోతే నేను ఎలా తేవాలి? కనీసం ఒక 5,000 మళ్ళీ వాళ్ళు తగ్గి 5,000 కట్టి మీ పాపకు సీటు కన్ఫర్మ్ చేసుకోండి అంటే, 5,000 కూడా నా దగ్గర లేవు, అసలు 1,000 రూపాయలు కూడా నా దగ్గర లేవు. నా పక్కన ఒక సిస్టర్ కూర్చుని వింటున్నారనమాట. అయితే వెంటనే ఆవిడ, సిస్టర్ గారు నా దగ్గర ఉన్నాయి, పట్టుకెళ్ళి కట్టేయండి అని చెప్పేసి ఆవిడ 5,000 అలా తెచ్చి ఇచ్చారనమాట. 5,000 పట్టుకొని కాలేజ్కి వెళ్ళి జాయిన్ చేయడానికి తీసుకెళ్ళి 5,000 ఫీజు కట్టాను. పాపకు సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. మేడంతో మాట్లాడదు కానీ రామమ్మీ అని చెప్పేసి తీసుకొని వెళ్తుంది. అవి మేము క్లాస్ రూమ్స్లోంచి వెళ్తున్నాం అన్నట. వెళ్తూ ఉంటే ఇంత పెద్ద లావు బుక్స్ ఉన్నాయన్నమాట, నర్సింగ్ బుక్స్, ఇంత లావు. అవి ఒకసారి ఇలా తిరగేసి నేను చూసి, బాబోయ్ ఈ అమ్మాయిని తెలుగు మీడియం చదివించాను, ఇంగ్లీష్ మీడియంలో వేసి ఒత్తిడి చేస్తానేమో, నేను వదిలే చదివించకపోతే మంచిదేమో అనుకొని మేడం దగ్గరికి వెళ్ళి, మేడం చదివించలేను మేడం, ఎందుకంటే తను తెలుగు మీడియం చదివింది, ఇంగ్లీష్ మీడియం నేను చదివించను, వద్దులేండి మేడం అంటే ఆవిడ ఒక్కటే అన్నారు, అమ్మా నీ కూతురికి ఏబీసీలు వచ్చా అని అడిగారు. అంటే వచ్చు మేడం అంటే, చాలు అయితే జాయిన్ చేయి అన్నారు. నిజంగా అండి అలా జాయిన్ చేశాను. ఫీజు నేను 5,000 రూపాయలు కట్టాను. ఆ మొత్తం 3 సంవత్సరాలన్నరకి 3,25,000 అవుతుందని చెప్పారనమాట. హాస్టల్ ఫీజు, స్కూల్ ఫీజు, బుక్స్, బ్యాగ్స్ అన్నీ ఇంక వాళ్ళవే. 3,25,000 అవుతుంది అన్నారు. నేను 5,000 పే చేశాను. ఇంకా 3,20,000 ఉన్నాయి. అయితే అనుకోని రీతిగా 3 సంవత్సరాలు కూడా ఏమీ రాని అమ్మాయి ప్రతి సంవత్సరం కూడా డిస్టింక్షన్ ఫస్ట్లోనే వచ్చింది. 3 సంవత్సరాలు కూడా. అయితే ఫీజు ఇంకా అది అయిపోయింది, ఫీజు కట్టాలి. ఫస్ట్ ఇయర్లోనే అయిపోయింది. మేడం ఫోన్ చేసి ఫీజు కట్టడం అంటే కడతాం మేడం అని చెప్పాను. సెకండ్ ఇయర్కి వచ్చాక తన్ని ఒక ఫారినర్స్ వచ్చి తనని అడాప్ట్ చేసుకొని ఫీజు అంతా వాళ్ళే కట్టేశారు. దేనివల్ల జరిగిందండి ఇదంతా? దేవుడి వల్లనే, మన వల్ల కాదు. వాగ్దానం చేశారంటే ఆయన నెరవేర్చే దేవుడు అయి ఉన్నారు. కాబట్టి నాకు ఈ వాగ్దానం తెలియలేనప్పుడు నేను బాప్తిసం తీసుకుని వెంటనే వచ్చిన వాగ్దానం, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఆ వాగ్దానం ఇచ్చారండి. నిజంగా ఇప్పటి వరకు నన్ను వదలలేదు. నన్ను ఎంత ఉన్నతంగా ఉంచారంటే, యోబుకి ఎలాగైతే అన్నీ పోయాక 2 ఆశీర్వాదం ఇచ్చారో, నాకు కూడా అన్నీ పోయాక మళ్ళీ 2 ఆశీర్వాదంతో రెట్టింపుతో నన్ను మరలా ఉంచారండి. అయితే ఫీజు అంతా కూడా వాళ్ళే పే చేశారు. అయితే చివరికి ఆ సర్టిఫికెట్స్ హైదరాబాద్ వెళ్ళి మనం తెచ్చుకోవాలంటే 25,000 అవుతాయి. అక్కడ 10,000 కట్టాలి. మనకి ట్రావెలింగ్ ఛార్జీలు, అక్కడ రూము ఉండడానికి, ఇవన్నిటికీ ఒక 25,000 ఉండాలి. అయితే మేడం చెప్పారనమాట,
అమ్మ ఒక 25,000 చూసుకోండి, అక్కడ ఫీజు అన్నీ కట్టేసే సర్టిఫికేట్స్ తెచ్చుకుందరు కానీ పాప మీరు వెళ్ళి అని చెప్పారు. ఇప్పుడు నేను ఎక్కడ తేవాలి దేవుడా అనుకుంటున్నాను. మళ్ళీ మేడం ఫోన్ చేసి ఏం అక్కర్లేదు, ఒక 10,000 ఇవ్వి నేను వెళ్ళి తెచ్చేస్తానని చెప్పారు. ఎంత కట్టానండి ఫీజు? నేను 15,000 రూపాయలతో మొత్తం నర్సింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దేవుడు అంత అద్భుతం చేశారు. యవ్వన పిల్లలకి నేను చెప్తున్నాను, మీరు ఎంత ప్రార్థన చేసుకుంటే అంత గొప్ప కార్యాలు చూస్తారు. అయిపోయింది. వివాహం కావాల్సిన అమ్మాయిలు ఇక్కడ ఉన్నారా? అయితే ఆ అమ్మాయికి ఏమన్నారు, పెళ్ళే జరగదన్నారు కదా. పెళ్ళే జరగనన్న అమ్మాయికి రూపాయి కట్నం ఇవ్వకోకంట సంబంధానికి. మేమెవరికి చెప్పలేదు, మా అమ్మాయికి సంబంధం చూడండి అని చెప్పలేదు. మాకు ఎలియాజరే, రెబకాకి ఎలాగైతే ఎలియాజరు ఉన్నారో అలాగే ఎంత అందంగా దేవుడు రూపాయి కట్నం ఇవ్వకోకంట అంత మంచి సంబంధం మేము నెతకలేదండి, మేము వెళ్ళలేదు. ఫోన్ కాల్ ద్వారా వచ్చిన సంబంధం. వాళ్ళది ఎక్కడ కడప, ఆ అబ్బాయి జాబు హైదరాబాదు, మేము వైజాగ్. ఎలా ఫోన్ నెంబర్ వెళ్ళిందో మాకు తెలీదు. వాళ్ళు మాకు ఫోన్ చేశారు, మీ అమ్మాయి మాకు కావాలండి, మాకు నచ్చింది, మేము మ్యారేజ్ చేసుకుంటాం అన్నారు. నేను ఒకటే అన్నాను, మీరెవరో మాకు తెలీదు, మేమెవరో మీకు తెలీదు, మా అమ్మాయిని మీరు ఎలా పెళ్లి చేసేసుకుంటారు, ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పాను. చెప్పిన తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో పెట్టానన్నమాట. దేవా ఏంటి నీ చిత్తం ఏంటి అని చెప్పినప్పుడు నాకు హెచ్ అని తను వివాహ దినం రోజు వేసుకున్న జాకెట్ మీద హెచ్ అని చెక్కేసి ఉందండి. అలా దర్శనం చూపించారు. ఏంటి ఇలా చూపించారు అని అనుకున్నప్పుడు నేను ఒకటే అన్నాను, ఓహో హైదరాబాద్ సంబంధం వచ్చింది కదా, వాళ్ళ కోసమేమి ఇలా చూపించారేమని. దేవా నీ చిత్తం అయితే మేమైతే ఫోన్ చేయం, మీరే ఆ హృదయంలో ఒకవేళ ఇది ఈ వివాహం అవ్వడం మీ చిత్తమైతే వాళ్ళే మాకు ఫోన్ కాల్ చేయాలని చెప్పాను. ప్రార్థన చేసుకుని అయిపోయిందండి. వాళ్ళు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేస్తే అది నాకు మా చిన్న పాపకే తెలుసు, ఇంకెవరికి తెలీదు. ఫోన్ చేశారు, వస్తామండి మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము అని చెప్పారనమాట. నేను ఇంట్లో ఎలా చెప్పాలి, మా హస్బెండ్కి ఎలా చెప్పాలి, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ సంబంధం ఎవరి ద్వారా వచ్చిందని చెప్పాలి, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అయితే నేను ఏం చేయాలో నాకు అర్థం కాక మా పెద్ద పాపకు చెప్పాను. చింతలే ఇలాగలగా అంటే ఏటి మమ్మీ నీకేం పిచ్చా, ఎక్కడెక్కడ సంబంధాలు చూస్తానే వాళ్ళు మంచోలో చెడ్డలో ఏం తెలియటం లేదు, ఎక్కడ కడప ఎక్కడ హైదరాబాదు, ఫోన్ కాల్ ద్వారా వచ్చేస్తే నువ్వు పెళ్లి చేసేస్తాను అంటున్నావు, మనకేం అక్కర్లేదు వద్దు మమ్మీ అంది. అమ్మ వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారమ్మా, ఒక్కసారి చూసి వెళ్తారంట అంటే సర్లే పోన్లే వచ్చి చూసి వెళ్ళిపోతారు కదా రమ్మను అంది మా పాప. అయితే మా ఇంటి దగ్గర కూడా చూడలేదు, మా పెద్ద పాప వాళ్ళ ఇంటికాడ చూశారు. చూడగానే మాకు నచ్చేసారు. వాళ్ళు ఇద్దరే వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయి వచ్చారనమాట. చూడగానే మాకు నచ్చారు. మా అమ్మాయికి ఏ వస్తువులు పెట్టలేదు, ఏం పెట్టలేదు, వేసుకునే డ్రెస్ తోటే చూపించాము. అయితే చూసారు, వెళ్ళిపోయారు. మీరు ఎప్పుడు వస్తారండి, ఎప్పుడు వస్తారు, మీకు టికెట్స్ బుక్ చేసేస్తాము అంటున్నారు. మీరు మాకు టికెట్స్ బుక్ చేయడం ఎందుకు, మేమే చేసుకొని వస్తామంటే లేదు అలాగైతే మీరు రారు, మీకు మేమే చేసేస్తామని మాకు ఎన్ని టికెట్లు కావాలి అని అడిగారు. మా పెద్ద పాప అంది, మమ్మీ అయినా వద్దు మమ్మీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందం చూడకూడదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలీదు, ఏదో మనం ఎలాగ హైదరాబాద్ చూడలేదు కదా, వాళ్ళ ద్వారా అలా చూసి వచ్చేద్దాము అని చెప్పారు. 3 టికెట్లు బుక్ చేశారు, వెళ్ళామన్నమాట. కానీ వాళ్ళు వచ్చినప్పుడు అండి మేము ఏ మర్యాదలు కూడా చేయలేదు. అంటే మాకు అయిష్టంగా మేము వద్దనుకున్నాము. ఏమి కూడా వాళ్ళు వచ్చినప్పుడు పాపం ఏమి కూడా మేము సరిగ్గా చూడలేదు. కానీ మేము అక్కడికి వెళ్ళగానే ట్రైన్ దగ్గరికి వచ్చేసి మా లగేజీలు తీసుకొని కారులో తీసుకొని వెళ్ళిపోయి మంచి రూముల్లో మమ్మల్ని పెట్టి టిఫిన్స్ వాళ్ళు చూపించిన ప్రేమ మాకు మేమే సిగ్గుపడిపోయాం. అలా అయిందనమాట. చూశాక వాళ్ళు ఇలా రౌండ్గా వాళ్ళ ఫ్యామిలీ 25 మంది కూర్చున్నారు, మేము ముగ్గురమే కూర్చున్నాం. కూర్చుంటే వాళ్ళు అడుగుతున్నారు, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, మాకైతే ఏ కట్నం వద్దు, మేమే పెళ్లి చేసుకుంటాము అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము అలాగ ఊరుకున్నాం అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. సరే అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఫోన్లు, నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అని. ఆ నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అంటే మా దగ్గర డబ్బులు ఉండాలి కదా నిశ్చితార్థం పెట్టడానికి అని మేము అనుకుంటున్నాము. అనుకునే టైంలో నిశ్చితార్థం పలానా రోజు పెట్టేసుకుందామని చెప్పారు.
చెప్పిన తర్వాత సరే అని చెప్పేసాము. చెప్పేసిన తర్వాత మేమేం కొనాలో మాకు తెలియదండి. మాది కడప కాబట్టి, మీది వైజాగ్ కాబట్టి మేమేమి తేము, మీకే డబ్బులు పంపించేస్తున్నాం, మీకు ఏటి కావాలో కొనుక్కోమని 50,000 వేసారు. ఎంత వేసారండి? 50,000 వేసారు. ఆ విధంగా నిశ్చితార్థం అయిపోయింది. మళ్ళీ పెళ్ళి. అయితే పెళ్ళి వాళ్ళే చేసుకుంటానని చెప్పారు. రిసెప్షన్ మీరు పెట్టుకోండి, పెళ్ళి మేము చేసుకుంటాం అన్నారు. అయితే మా పెద్ద పాప చెప్పింది, రిసెప్షన్ మీరే పెట్టుకోండి, పెళ్ళి మేము చేసుకుంటాం, అన్నీ మీరే చేస్తున్నారు కాబట్టి పెళ్ళి మాత్రం మేము చేస్తామని చెప్పాము. దానికి మాత్రం వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ సామాన్లు అదే మనం పెడతాం కదా, మంచాలు ఇలాంటివన్నీ, ఏ ఫర్నిచర్ మాకు వద్దనిసారు. పోనీ పిండి వంటలైనా పెడతామంటే మీరు అక్కడి నుంచి అక్కడికి పిండి వంటలు ఎందుకు తేడం, మేమే వండుకొని పంచుకుంటామని. కనీసం పిండి వంటలు కాదు కదా, ఫర్నిచర్ కాదు కదా, మా అమ్మాయిని కట్టుకున్న బట్టలతో, తనకు కొన్ని బట్టలతో మ్యారేజ్ చేసి పంపించాం. దేవుడు ఆ విధంగా నా జీవితంలో అలాంటివి చెప్పాలంటే ప్రతి దానికి, ఒక అడుగు వేసిన దానికి కూడా నాకు సాక్ష్యం ఉందండి. అలా విశ్వాసంలో దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. ఎన్ని లక్షల అప్పు ఉండేదో అలాంటిది ఆ లక్షల అప్పు కూడా ఎలా తీరిపోయో కూడా మాకు తెలియదండి. అంత గొప్ప కార్యం నా జీవితంలో చేశారు. ఏవేవైతే నాతో మాట్లాడారో అవన్నీ కూడా నా జీవితంలో జరిగించారండి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.